హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను. ఈరోజు వీడియో వచ్చేసరికి హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో, ఎలా కుట్టాలో అనేది నేనైతే చూపిస్తాను. చూడండి, చాలా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ ఇదైతే. ఫస్ట్ వచ్చేసరికి మనం లైనింగ్ ఈ విధంగా నేను 5 ఇంచెస్ దగ్గర అయితే ఈ విధంగా మార్క్ వేస్తున్నాను. చూడండి, 5 ఇంచెస్ దగ్గర పొడవు వచ్చేసరికి 5 ఇంచెస్ తీసుకున్నానండి. కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను నేను. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి అడ్జస్ట్ ఆపోజిట్ ఉండేలాగైతే వేసాను. ఫోల్డింగ్ మడతలు మన వైపుకు ఉండాలి, మన ఆపోజిట్ అడ్జస్ట్ అనేది ఓపెన్స్ ఉండాలండి. 5 ఇంచెస్ పొడవు తీసుకున్నాను కదా, వెడల్పు వచ్చేసరికి 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసి ఈ విధంగా అయితే డ్రా చేశాను. అలాగే సంక డౌన్ వచ్చేసరికి 3 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేశాను. పైన చేసిన మార్కింగ్ని కింద చేసిన 3 ఇంచెస్ మార్కింగ్ దగ్గర ఈ విధంగా కలుపుకొని ఖర్చు కోసం అన్నట్టుగా 2 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ వేసానండి. ఇప్పుడైతే మనము మార్కింగ్ చేసిన దాన్ని కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన ఒక టక్ అనేది ఇచ్చామంటే గుర్తుంటుంది. ఇది వచ్చేసరికి మెయిన్ క్లాత్. ఫస్ట్ కట్ చేసింది లైనింగ్ అండి, ఇది మెయిన్ క్లాత్ అండి. మెయిన్ క్లాత్ పొడవు వచ్చేసరికి దగ్గర 25 ఇంచెస్ వరకు తీసుకున్నానండి నేను. తర్వాత దీనికి సెంటర్లో ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసి, ఇది సెంటర్ అనేసి మనకి అర్థమయ్యేదానికి ఇట్లా పెట్టాను నేను. చూడండి, దీన్ని సెంటర్ నుంచి ఈ విధంగా మనము ఒకదానిపైన ఒకటి ఈ విధంగా కుచ్చులు పెట్టాలి. 1 ఇంచ్ పెడితే సరిపోతుందండి. నేను మళ్ళీ చూపిస్తాను చూడండి, నేను ఏ విధంగా అయితే పెట్టాననేది. ఇట్లా 3 కుచ్చులు పెట్టాలి. మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి చూడండి, ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా పెట్టారంటే కుచ్చులు కరెక్ట్గా అనేది వస్తాయండి. చూడండి, ఇలాగా కొంచెం కూడా పక్కకి జరపకుండా ఏదైతే కుచ్చు ఫస్ట్ పెట్టామో, ఫస్ట్ ఫీల్స్ పెట్టామో అదే దానిపైనే ఒకదానిపైనే ఒకటి 3 పెట్టేయాలండి. పక్కకు పోకుండా ఒకదానిపైనే ఒకటి ఈ విధంగా పెడితేనే ఈ హ్యాండ్స్ అనేది నీట్గా వస్తాయి. చూడండి, నేను చూపించినట్లుగా ఈ విధంగా అయితే కుచ్చు పెట్టండి. మనం నీట్గా ఈ విధంగా కుచ్చులు పెట్టిన దాన్ని జస్ట్ కొంచెం ఈ విధంగా ఇట్లా జరుపుకొని, నేను వీడియోలో చూపించినట్లుగా జరపండి, లేదంటే ఐరన్ చేసినా నీట్గా ఉంటుంది. ఈ విధంగా నీట్గా జరుపుకున్న తర్వాత ఒక కుట్టు అనేది వేసేయాలి దీనిపైన. మనకి కదిలిపోకుండా ఉండేదానికనేసి నేనైతే కుట్టు వేస్తున్నాను. చూడండి, నీట్గా అడ్జస్ట్ చేయండి. కొంచెం పైనుంచి కొంచెం గ్యాప్ ఈ విధంగా సర్దుకుంటే కుచ్చులు నీట్గా వస్తాయి. చూసారా ఎలా వచ్చాయో? ఇలా వచ్చిన దాన్ని మనము రివర్స్ తిప్పేసి లైనింగ్ని జాయిన్ చేయాలి. మనం లైనింగ్ ఏదైతే ముందే కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని అయితే ఈ విధంగా కలుపుకొని జాయిన్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా జాయిన్ చేసాను నేను. ముందు జాయిన్ చేసాం కదా, తర్వాత అడ్జస్ట్ మొత్తం మనం హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో దాన్ని మొత్తం ఈ విధంగా జాయిన్ చేసేయాలి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత దీన్ని ఎగస్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, ఈ ఎగస్ట్రా క్లాత్ మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసేయాలి. చూడండి ఎలా కట్ చేశాను. ఈ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక 4.5 ఇంచెస్ మళ్ళీ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే బార్డర్ ఎంత ఉందో అంత సరిపోయేదానికి కింద బార్డర్ పెట్టాలి కదా హ్యాండ్స్ కోసం ఈ విధంగా బార్డర్ తీసుకున్నానండి. నేను 4.5 ఇంచెస్ తీసుకున్నాను బార్డర్ని. ఈ విధంగా తీసుకున్న దాన్ని లైనింగ్ని 2 జాయిన్ చేసి ఇట్లా రివర్స్ తిప్పారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఫస్ట్ మనం ఉల్టా పెట్టుకోవాలి బార్డర్, తర్వాత రైట్ ప్లేస్కి అయితే తిప్పారంటే చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని రెండుగా ఇట్లా లోపలికి మడిచేసి
మనము కుట్టుకునే ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోతుందండి. బయటికి నీట్గా కనపడేలాగా ఈ విధంగా కుట్టుకోవాలి. నేను చూపించినట్లుగా కుట్టుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని లైనింగ్కి జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మెయిన్ క్లాత్ని లైనింగ్కి జాయిన్ చేస్తున్నాను. బోర్డర్ని తర్వాత జాయిన్ చేద్దాం. చూడండి నేను ఎలా జాయిన్ చేస్తున్నానో. ఇలా జాయిన్ చేయడం వల్ల ఎడ్జిస్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోతాయండి. ఖర్చులు అనేవి మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి. చూడండి మనకి వెనక పక్క ఏమీ కనిపించదు. ఈ విధంగా అయితే జాయిన్ చేయండి. చూసారా, ఇలా జాయిన్ చేశారంటే నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. మరలా దాన్ని ఇట్లా పెట్టి బోర్డర్ని మడుచుకొని నీట్గా ఎడ్జస్ట్ మొత్తం మడుచుకొని ఈ విధంగా పైన ఒక కుట్టి వేసేయండి. ఇప్పుడు ఈ విధంగా వేసిన దానివల్ల మనకి ఎక్కడ క్లాత్ అనేది బయట కనిపించకుండా జాయింట్ కనిపించదండి, అంతా లోపలికి వెళ్ళిపోతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా హ్యాండ్స్ని అయితే కుట్టుకోవచ్చు. ఇప్పుడైతే ట్రెండింగ్లో బాగుందండి. దీనికైతే చాలా బాగా వచ్చింది. చూడండి కుచ్చుళ్ళు. రెండు హ్యాండ్స్ని అయితే రెడీ చేసాను, రెండు కుట్టేసాను. చూడండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇట్లా జాకెట్ బ్లౌజ్కి అనేది జాయిన్ చేసామంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి షోల్డర్ నుంచి మనకి ఏదైతే మార్కింగ్ చేసామో అక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టి ఒక కుట్టు అనేది వేసుకునేయాలి, జాయిన్ చేయాలి రెండింటిని. చూడండి నేను చూపించినట్లుగా జాయిన్ చేయండి. నేను చూపించిన బ్లౌజ్ మీకు నచ్చినట్లయితే వీడియోలోకి వెళ్ళి చూడండి. ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది పఫ్లం మోడల్ బ్లౌజ్ కుట్టానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఈ వీడియోలో ఉంటుంది చూడండి, ఛానల్లో ఉంటుంది. ఈ హ్యాండ్స్ని ఈ విధంగా అయితే జాయిన్ చేయాలి. చూసారా, జాయిన్ చేసిన తర్వాత మనకి హ్యాండ్స్ అనేది ఎలా రెడీ అయిపోయిందో, ఎంత లుక్గా ఉందో కదా. ఇలాంటి హ్యాండ్స్ చాలా ఈజీగా ట్రెండింగ్లో ఉండేది కుట్టచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్